చంద్రుడు ఒక్కసారిగా మాయమైతే ఏం జరుగుతుంది? దానివల్ల భూమి మీద వచ్చే మార్పులేంటి? మనిషి బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. దాని వల్లే మనకి రాత్రి ఏర్పడుతుంది. అండ్ చంద్రుడు రంగులను కూడా మార్చగలడు. మన గ్రహానికి దగ్గరగా ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్ గా చంద్రుడు సహజంగానే గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటాడు. ఈ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై జరిగే అనేక విషయాలను కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాన్ని తీసుకోండి. మీరు సర్ఫింగ్ చేయాలనుకున్నా, స్విమ్మింగ్ చేయాలనుకున్నా చంద్రుడికి డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి మన భూమిపైకి ప్రెషర్ పెట్టినప్పుడు మహాసముద్రాలు రెస్పాండ్ అవుతాయి. దీంతో వేగంగా వీచే గాలి సముద్ర పాలలకు ఒక పర్టికులర్ షేప్ ని ఇస్తుంది. దీనివల్ల ప్రపంచంలోని కొన్ని ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఆటుపోట్లు అండ్ అదర్ ప్లేసెస్ లో తక్కువగా ఆటుపోట్లు వస్తాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిని సూర్యుడికి సంబంధించిన ఆర్బిట్ లో స్టడీగా 23.5 డిగ్రీల వంపులో ఉంచుతుంది. దీనివల్ల మనకి సంవత్సరానికి 4 సీజన్లు అండ్ నివాసయోగ్యమైన వాతావరణం క్రియేట్ అయింది. అయితే చంద్రుడు ఒక్కసారిగా మాయమైపోతే ఎర్త్ రొటేషన్ అండ్ స్టెబిలిటీ ఉండవు గనక నివాసయోగ్యమైన వాతావరణం సడన్ గా జీవించలేనిదిగా మారిపోతుంది. చంద్రుడు అకస్మాత్తుగా అదృశ్యం అయిపోతే భూమిపై 24 గంటలుండే ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా మారుతున్న ఆటుపోట్లు అండ్ ఎర్త్ కాంటినెంట్స్ మీద వీటి ప్రభావం వల్ల ఎర్త్ రొటేషన్ స్లో అయ్యి మనకు రోజుకి 24 గంటలు ఇస్తుంది. కానీ చంద్రుడి బలమైన గురుత్వాకర్షణ శక్తి ప్రభావం లేకుండా భూగ్రహం ఇప్పుడు ఖచ్చితంగా 3 నుండి 4 రెట్లు వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇక అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. భూమి అంత వేగంతో తిరుగుతున్నప్పుడు మనకి గంటకి 480 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పక్షులు మరియు కీటకాలు బ్రతికే అవకాశం అస్సలు ఉండదు. భూమి లోపల బ్రతికే జీవులు అండ్ బాగా లోతుగా పాతుకుపోయిన చెట్లు మాత్రమే బతకడానికి ఛాన్స్ ఉంటుంది. భూమిపై ఉన్న నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ వాటి ప్రభావాన్ని కోల్పోవడం వల్ల సముద్రాల్లో బతికే చాలా వరకు జీవులు దాదాపుగా చనిపోతాయి. మన సముద్రాలు చంద్రుడు లేకపోయినా ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి. కానీ అవి దాదాపు 93 మిలియన్ మైళ్ళ దూరంలో ఉండే సూర్యుడి కంట్రోల్లో ఉంటాయి. సో అవి ఇప్పుడు చూస్తున్న దానిలో 1/3 వంతు మాత్రమే శక్తివంతమైనవి. చంద్రుడు సడన్ గా మాయమవ్వడంతో మహాసముద్రాల్లో సునామీలు ఏర్పడతాయి. దీనివల్ల తీర ప్రాంతం పూర్తిగా దెబ్బతిని కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతారు. ఈ విపరీతమైన పరిస్థితి భూమిపై కూడా ఇదే ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే సముద్ర ఉష్ణోగ్రతలు వాటి ప్రాంతీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి. సూర్యుడు, మార్స్ అండ్ ఇతర సమీప గ్రహాలు భూమిని వేర్వేరు దిశల్లోకి లాగడం వల్ల ఇది ఎర్త్ రొటేషన్ అండ్ స్టెబిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో తీవ్ర ఉష్ణోగ్రత మార్పులతో చాలా పంటలు కూడా చనిపోతాయి. ఉత్తర మరియు దక్షిణ ధృవాల నుండి వచ్చే భారీ మంచు తుఫాన్లు భూమిని ఆక్రమించుకోవడం వల్ల మళ్ళీ మనిషి మంచు యుగంలోకి అడుగు పెడతాడు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.